ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందంటూ విమర్శించారు. వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిండా ముంచి నిలువునా ముంచింది. ఈ నేపథ్యంలో ఇలా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు తప్ప ఇలా ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎటువంటి హామీలు నెరవేరడం లేదు. నిన్న ఒక మిత్రునింటికి పోయినా ఆ మిత్రునింటికి ఇందిరమ్మ ఇల్లు పేరుతో వచ్చింది. 3 రంగులు పైన వేస్తేనే బిల్లు వస్తుంది పైన. ఇదేం దౌర్భాగ్యం! ఇలా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వము ఎవరి ఇంటికెళ్ళి ఇస్తున్నారు, ఎవరి జేబులకి వెళ్ళి ఇస్తున్నారు, ఎవరి ఇంటికెళ్ళి ఇస్తున్నారు? కేంద్ర రాష్ట్రాల యొక్క సంయుక్త భాగస్వామ్యంతో ఇలా ఇండ్లు నిర్మాణం జరుగుతున్నాయి బలహీన వర్గాలకు. 3 రంగులు వేస్తేనే బిల్లు వస్తుందని చెప్పడం అంటే ఇలా ఆత్మహత్య సదృశ్యంగా మనం భావించాలి. ఇలా కేంద్రం పైసలు ఉన్నాయి, రాష్ట్రం పైసలు ఉన్నాయి. ఇలా ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా, ప్రజలు వేసినటువంటి ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడంలో భాగంగా బలహీన వర్గాలకు అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అది నిరంతరమైనటువంటి ప్రక్రియ. కానీ అది ఎంత దుర్మార్గం అంటే చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంవాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతుల కన్నీటి గాథకు అంతం లేదని అంటున్నారు స్థానికులు. ఇక పేరుకే ప్రాజెక్టు గాని ఆయకట్టు అభివృద్ధి శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రాజెక్టుపై అధికారుల పర్యవేక్షణ అరకొరగా ఉంది. కానీ రైతులు కష్టాలు తీరేలా తమ పంటలకు నీటిని విడుదల చేసే మార్గాలపై పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి తమ పంటలకు నీరందక వేల ఎకరాలు బుగ్గిపాలవుతున్నాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయకట్టు ఇది పాలెం ప్రాజెక్టు. ఇక్కడ బర్లగూడెం పంచాయతీ తరఫున ఇక్కడికి కాలువ మాత్రం నీళ్ళు అస్సలు రావట్లేదు. నీళ్ళు రాక దీని ఆయకట్టు మీద చాలా కౌళ్ళ పొలాలు తీసుకొని కూడా పెట్టడం జరిగింది. సంత పొలాలు పెట్టడం జరిగింది. అసలు తీరా ఈను పొట్ట మీద వచ్చే మోపుకు నీళ్ళు రాకుండా అయిపోయినాయి. నీళ్ళు రాక చాలా దీని మీద మొత్తం ఎండిపోతున్నాయి, పొలాలు నెరలుగా ఇరిచినాయి. మరి ఎవరు కూడా దీనికి తరఫున అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేరు. ఎవరు కూడా అసలు దీనికి స్పందించట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం స్పందించకుండా దాని నీళ్ళు వేస్ట్గా ఇటు రాకుండా కూడా అటే ఆగమైపోతున్నాయి. అట్లా మేము తిరగడం జరిగింది. తిరిగిన వారం రోజులు తిరిగినా కూడా నీళ్ళు రాలేదు. మధ్యలో వెళ్ళిపోతాయి. మరి ఏమవుతాయి కానీ పొలాలు అయితే మాత్రం ఎండిపోతున్నాయి. దీని తరఫున మీరందరూ కూడా అధికారులు కూడా మీరందరూ బర్లగూడెం ఈ పాలెం ప్రాజెక్టు ఆయకట్టుదారులమందరం అట్లాగే ప్రతి సంవత్సరం వ్యవసాయం చేయటం మూలన ఈ సంవత్సరం మాత్రం నీళ్లు రావటం లేదు. అధికారులను కూడా అడిగినా కానీ వాళ్ళు పట్టించుకునే మానవులు లేరు. పంటలు ఇప్పుడు ఎండిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆయకట్టు ప్రధానమైన కారణం అంటే మేలు కాలువ. ఈ మేలు కాలువలో వాటర్ కనీసం 15 రోజుల నుండి వాటర్ రావడం లేదు. అయినా దీని గురించి వాళ్ళు పట్టించుకునేటట్టు లేరు. ఈ పంటలన్నీ ఎండిపోతాయి, అప్పులు తెచ్చుకోవటం. ప్రాజెక్టు కింద రైతులం మేము. కాకపోతే ఆ ప్రాజెక్టును నమ్ముకొని ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత వేసుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం మరి అధికారులు అడిగితే వేసుకోండి ఏం కాదన్నారు. కానీ తర్వాత పంటలు తీరిన చేతికి వచ్చే లోపల వాళ్ళ అధికారులు అసలు పట్టించుకునేటట్లు బాగా నిర్లక్ష్యంగా ఉండాలి. డీకి ఫోన్ చేసినా ఏకి ఫోన్ చేసినా కానీ అసలు పట్టిపట్టినట్టే ఉండాలి. మీరు ఇక్కడ వాకుల దాని కింద చేసే గుమస్తా కూడా కనీసం లేదంటే ఆయనకు జీత వేతనాలు కూడా 14 నెలల నుంచి లేవట. ఆయనే ఇక్కడికి రావటం చూడటం మామూలు ఖర్చులతో కూడుకున్న పని అయితే కాదు. కొన్ని వేల ఎకరాలు ఉన్నాం. ఇప్పుడు వరి పంట నిర్మాణం లేదంటే 1000 ఎకరాల చిల్లర ఉంటుంది అందరికి. దాని కింద నమ్ముకున్న వాళ్ళకి మొక్కజొన్న కూడా 1000 ఎకరాలలోనే ఉన్నది. తీర నోటికి వచ్చేసరికి పోయింది. మరి దీన్ని గుర్తించి మరి అధికారులను నిర్లక్ష్యం చేసిన వాళ్ళన లేకపోతే అదే మరి ఆ రోజున మనకి లెవెల్ తక్కువ ఉన్నది ఏవద్దని చెప్పినా రైతులు ఆగినా బాగుండేది. నా పేరు శ్రీనాథ్, పర్లగూడెం. మనం ఇప్పుడు మెయిన్ కాలువ మీద ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే వాటర్ అనేది అసలు లేదు. ప్రజెంట్ ఏమన్నారంటే పంట వేయకముందు మన ఎంఆర్ఓ గారి తర్వాత సంబంధిత అధికారులు కానీ పాలెం ప్రాజెక్టులో సఫిషియెంట్గా వాటర్ అనేది ఉన్నది.
వాటర్ అనేది 10,000 ఎకరాల వరకు మీకు వస్తుంది. దాన్ని మీరు పంట చివరి వరకు ఏ పంట వేసినా కానీ చివరి వరకు నీరు అందిస్తామని మాకు హామీ ఇచ్చారు. కానీ వాళ్ళని నమ్ముకొని మేము పంట వేసిన తర్వాత చివర్లో అంటే వేల రూపాయలు మేము బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని తర్వాత భూమి తాకట్టు పెట్టి అప్పు తీసుకొని వచ్చినాక లాస్ట్ పంట చివరి దశకు పుష్పించిన తర్వాత గింజలు వచ్చే దశలో మాకు నీళ్లు రావు అని మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. నీళ్ళు అనేవి తగ్గిపోయినాయని చెప్పారు. మేము సంబంధిత ఏఈఓ కానీ డిఈఓ కానీ సంప్రదించినప్పుడు నీరు అనేది వచ్చే పరిస్థితులు లేదు. తర్వాత దానికి సంబంధించిన పాలెం ప్రాజెక్టులో మిషన్ అనేది అంటే వాటర్ రిలీజ్ చేసే గేటు అనేది ఖరాబ్ అయింది. దానికి రిపేర్ చేయడం కష్టం అని చెప్పారు. అయినా కానీ మేము స్వతహాగా పోయి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. రిపేర్ చేసిన తర్వాత కూడా పైన ఉన్నటువంటి 3 కాలువల వద్ద గేట్లు అనేది లేవు. మెయిన్ కాలువ నుంచి పక్కకు వెళ్ళేటువంటి మెయిన్ కాలువ ఇది రాచపల్లి కానీ తర్వాత దాని కింద ఉన్న 2 కాలువలలో గేట్లు అనేది వేరే వ్యక్తులు దొంగ. నా పేరు సింతసమ్మయ్య, మాది చినగంగారం గ్రామం, వెంకటాపురం మండలం. మేము వరి, మిర్చి, మొక్కజొన్న వేసాము. అయితే మరి 2004లో పాలెం ప్రాజెక్టుని కట్టడం జరిగింది. దాన్ని నమ్ముకొనే మరి ఈ యొక్క వెంకటాపురం మండలం, వాజేడు మండలం ప్రజలు మరి వ్యవసాయం చేస్తున్నారు. కాకపోతే ఆ ప్రాజెక్ట్ అనేది అసంపూర్తిగా 2004 ప్రారంభించినప్పుడు కూడా అసంపూర్తిగా దాన్ని పనులు పూర్తి చేశారు. మరమ్మతులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం అలాగే నీటి ఎద్దడి జరుగుతూ ఉంది, పంట నష్టం జరుగుతూ ఉంది. మరి ఏ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ప్రారంభించింది. మరి ఇప్పటి వరకు మరి మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ దానికి సంబంధించిన మంత్రి కానీ మరి ఆలోచించి ఈ యొక్క పంటలు నష్టపోతే దానికి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే మరి ఈ యొక్క ప్రభుత్వాలు మరి ఇంతకాలం నష్టం జరుగుతూ ఉంటే కూడా మేము మరి ఎంఆర్ఓని మరి అధికారులని వాళ్ళని అడిగాము. అడిగితే ఏం కాదు, మీకు పంటలు అనేటివి బాగానే పండితే నీళ్లు వదులుతామని చెప్పారు. ఈరోజు చూసినట్టయితే ఆ యొక్క ప్రాజెక్టులోనే నీరు లేక ప్రాజెక్టులో ఎండిపోతూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు పంట అనేది అన్ని పంటలు దాదాపుగా వరి పంట అయితే ఇంకా పొట్ట దశ కూడా సరిగా రాలేదండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలరాత మారట్లేదు. రైతు సంఘ నాయకులు నిరసన బాట పట్టారు. గుంటూరులో మొక్కజొన్న రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2,400 రూపాయలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చాలా కష్టాల్లో ఉన్నారు. శనగలు వేశారు, తర్వాత మొక్కజొన్న వేశారు. శనగల్ని కేంద్రాలు ప్రారంభించి మూసేశారు. 4 సంవత్సరాల శనగలు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి. అవి కొంటారో తెలియదు, కొనరో తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు. రైతులు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సంవత్సరం నల్లబల్లి పొగాకుని నిషేధించిన తర్వాత మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న సాగు చేసి 25 క్వింటాల నుంచి 40 క్వింటాల దాకా దిగుబడి సాధించారు. ఇక్కడ మార్కెట్లో 1,400 నుంచి 1,700 దాకా కూడా రైతుల దగ్గర మార్కెట్లో వ్యాపారస్తులు కొంటున్నారు. అంటే క్వింటాల్కి ఎంత 7,000 లాస్ వస్తుంది. అట్లనే 30-40 క్వింటాలు వేస్తే 30-40 రూపాయలని రైతుకి న్యాయంగా రావాల్సినటువంటి రేటు రావటం లేదు. 10 ఎకరాలు వేసినటువంటి రైతు 3-4 లక్షల రూపాయలు రావాల్సినటువంటిది, న్యాయంగా రావాల్సినటువంటి రేటు ప్రభుత్వం ప్రకటించినటువంటి రేటు రావట్లేదు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు పట్టించుకోవాలా? ప్రభుత్వం పట్టించుకోవాలా? ప్రభుత్వం ఏమైనా ఇంతవరకు మాట్లాడట్లా, ఉత్తరాలు రాసే ఉంటున్నారు. ఉత్తరాలు కాదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలో రైతులు నిరసనకు దిగారు. కాటారం, మల్లాల్రావు మండల గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామాలకు చెందిన రైతులు తమను ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ జరుగుతున్న క్రమంలో తాము పండించిన సన్నవడ్లకు బోనస్ అందలేదని ఆవేదన చెందారు. సుమారు 200 మంది రైతులకు 2,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు బోనస్ డబ్బులు అందాల్సి ఉండగా వాటి వివరాలు తెలియరావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గరికి టోటల్ డిస్ట్రిబ్యూటర్ రాష్ట్ర మూలం నుండి రావడానికి కారణం వచ్చి భౌతిక దాడి జరిగింది. దీన్ని ఖండించడానికి రావడం జరిగింది. మేము ఈ ఇరాన్ అండ్ పశ్చిమేషియాలో యుద్దం తర్వాత జరుగుతున్న ఈ క్రైసిస్ కొరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము
మన సెంట్రల్ ప్రభుత్వము మరియు ఓఎన్సీస్ తీసుకున్న నిర్ణయం మేరకు ఒక డిసిప్లైన్డ్ గా ప్రతి వినియోగదారునికి తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు ఇచ్చిన అకౌంట్ కు అది బోనస్ పైసలు ఎవరికి వాళ్ళేది ఒక 2,000 మందికి 2,000 కాడికి వెళ్ళి 2 లక్షల దాకా ఉన్నాయి. 2 లక్షల వరకు ఉన్నారు రైతులు. ఇప్పటికి 4 వారాలు అవుతుంది సార్ మేము రాబట్టి పట్టించుకునేటోళ్ళు లేరు. పడుతుంది అని అంటారు, ఎల్లగొడతారు. ఇప్పుడు వచ్చి కూర్చుంటే పోలీసు వాళ్ళతో లేపి ఎల్లగొట్టిరు బయటికి. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి బయటికి ఎల్లగొట్టిరు సారు. బోనస్ వారి సన్న వడ్ల బోనస్ పైసలు. అల్లూరి జిల్లాలో సాగునీటి అభివృద్ధికి 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి అభివృద్ధి కార్యక్రమాన్ని పరిధి పాడేరు మండలం తుంపాడ గ్రామంలో కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి భద్రతా కార్యక్రమాన్ని జిల్లాలోని 9 మండలాల్లో ప్రారంభించినట్లుగా తెలిపారు. 28 నీటి వినియోగదారుల సంఘాల పరిధిలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్యాస్ ఏజెన్సీ డీలర్ వజ్రపు వెంకటేష్పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కలమకుంట్ల శ్రీనాథ్ రెడ్డి ఖండించారు. రాష్ట్ర గ్యాస్ ఏజెన్సీలో ప్రతినిధులు దాడి పట్ల సంఘీభావం వ్యక్తం చేశారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ అందించడంలో తాము ముందున్నామని, ప్రజల కొరకు పనిచేస్తున్న తమపై దాడులు చేయటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఉద్దేశంతో ఓటీపీలు ఇవన్నీ పెట్టడం జరిగింది. దీంట్లో ఓటీపీ ఏదైతే చెప్తారో జినైన్ అయితేనే దాన్ని మనం సిలిండర్ ఇవ్వగలం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇచ్చాపురం బార్డర్ కాబట్టి కొన్ని సమస్యల వల్ల అందరికి కూడా ఓటీపీలు రాని పరిస్థితి కనిపిస్తుంది. బయట కూడా నేను మాట్లాడినప్పుడు నేను ఈ విషయంగా గవర్నమెంట్కు మరియు ఓఎన్సీ వాళ్ళని కూడా కోరుకుంటున్నా, కనీసం 70-75% ఓటీపీలు తీసుకోండి. మిగతా వాటిని మన డీజీసీ బుక్లు కానీ వాళ్ళ దగ్గర లెటర్ తీసుకోవడం కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొనైనా బుకింగ్ చేసే విధంగా ఒక ఆస్కారం కలిగిస్తే బాగుంటుందని నేను విన్నవించుకుంటాను. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు ఏదైతే ప్యానిక్ లో బుక్ చేస్తూ గత 1 మంత్గా చాలా రెగ్యులర్ గా. కరీంనగర్ జిల్లా వేసవి వేడి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కోర్టుకు వచ్చే వారి సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేములవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జ్ అజయ్ కుమార్ జాదవ్, జూనియర్ సివిల్ జడ్జ్ జ్యోతిర్మయ్ ప్రారంభించారు. కోర్టుకు విచారణ కోసం వచ్చే కక్షిదారులు, న్యాయవాదులు, ప్రజలు తీవ్ర ఎండలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు డాక్టర్లు అందిస్తున్న ఆరోగ్య సేవల గురించి రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సరఫరా, సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు వసూళ్లపైన ఆయన ఆరా తీశారు. డయాలసిస్ కోసం మరొక ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా చెప్పారు. ఏ అధికారంతో వసూలు చేస్తారు మీరు? మళ్ళీ క్రిమినల్ కేసు అవుతుంది. ఇది మీకు తెలియదు, ఉద్యోగం పోదు. దాంట్లో క్రిమినల్ కేసే రిమాండ్ అవుతారు మీరు. ఇది ప్యూర్లీ ప్రజా హాస్పిటల్. ఇది ఇక్కడ ప్రభుత్వమే డబ్బులు వసూలు చేయకూడదు, ఫ్రీగా ఇవ్వాలా. ఇంకా మీరు డబ్బులు వసూలు చేస్తే మీరు జైలుకి పోతారు. మీరు రెడీగా ఉండాలా. చెప్తాను, ఎవరన్నా ఒక్కరు డబ్బులు వసూలు చేస్తే నా నోటీస్ రావాలా. అర్థమైందమ్మా? లేదంటే సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు నోటీస్ రావాలి. ఈ రోజు నుంచి ఎవరికి స్పేర్ చేయండి. సెక్యూరిటీ పని చేయాలా. ఇమీడియట్గా వీళ్ళ ఫోన్లన్నీ తీసుకునే సెట్ ఆర్ఎంఓ గారు ఎక్కడైనా ఎవరికైనా ఒకటి అపాయింట్ చేసి వీళ్ళ ఫోన్లు అంతా రిసెప్షన్లోనే ఒక ఎవరికైనా నడుచుకో.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్లో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డులో హైస్కూల్ వద్ద పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు. కిసాన్ మోర్చా కడప జిల్లా బీజేపీ అధ్యక్షుల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలో బద్వేల్ పట్టణ అధ్యక్షులైనటువంటి వెంకట సుబ్బయ్య గారు, అలాగే పవన్ గారు వీరి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరడం జరిగింది. బద్వేల్ పట్టణంలో మహిళలు, అలాగే పెద్దలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడాను చాలా ఈరోజు ఆనందంగా ఉంది. పార్టీ ఇక్కడ బలోపేతంలో చాలా ప్రాధాన్యంగా ఉంది. ఈరోజు అటల్ మోడీ సుపరిపాలనలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత వేగంగా జనాల్లోకి వెళ్తుంది. దీని మెయిన్ భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు ముఖ్య ఇక్కడ సమావేశం ఏమనగా భారతీయ జనతా పార్టీ జన్మదిన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 1980లో పార్టీ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, 77 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారు, విశ్వగురువు అయిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు ఈ పార్టీలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి. నమస్కారం. నా పేరు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య, బద్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. మన భారతీయ జనతా పార్టీ 1980లో పుట్టి 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు బద్వేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా మన హై స్కూల్ ఎదురుగా జెండా వందనం చేసి ఆవిష్కరణ దినోత్సవం చేశాము. మరి ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీలో మాత్రమే చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే, మిగతా పార్టీలు కాదు. దానికోసమే బద్వేల్ భారతీయ జనతా పార్టీలో 70,000కు పైచిలకు ఓట్లు వచ్చి మా బద్వేల్ అసెంబ్లీలో ఏకస్థాయిగా నిలిచింది. రాబోయే రోజుల్లో మేము బద్వేల్ భారతీయ జనతా పార్టీ గెలుపొందేదానికి కృషి చేస్తామని అందరికీ మేము విన్నవిస్తున్నాము. అలాగే బద్వేల్ భారతీయ జనతా పార్టీలో ఏ మూలన వెళ్ళినా కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో అందరూ చేరుతున్నారు. మరి మహిళలందరూ ఆదరణ మాకు బాగా ఉంది. వీళ్ళందరూ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అవినీతికి పాల్పడిన ఎంఆర్ఓ కిరణ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేసి విచారణ చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఆర్ఓ కిరణ్ కుమార్ రెడ్డిని కలెక్టర్కు అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇతని పైన చాలా ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇతని ఆఫీస్ స్టార్ట్ అయ్యేది సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజలు వచ్చే టైము, గ్రివెన్స్ వచ్చే టైము 10:30, 11. ఇది కాకుండా 7 గంటల నుంచి ఏం ఆఫీస్ నడుపుతారు? ప్రాహిబిషన్లో ఉండే భూములు ఇవన్నీ నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళందరూ చెప్తా ఉండే ప్రకారము అతను దాదాపు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలా. నువ్వు ఇప్పుడు పార్టీలో మనిషి రమేష్ అన్న పనే చేయలేదండి, ఇంకా అప్పక వెంకటేష్ అన్న పని, ఇంకా చాలామంది కంప్లైంట్ చేశారు. ఇది కూడా నిన్న కూడా ఎవరో డబ్బులు తీసుకొని బ్యాంక్ ట్రాన్స్ఫర్లు, మళ్ళీ వాళ్ళకు పోయి ఏదో అడ్జస్ట్ చేసినారు, వాళ్ళకి కన్విన్స్ చేసి ఏదో రిక్వెస్ట్ చేసుకొని అదేదో చేసినారు, మళ్ళీ శనివారం వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి. ఏంది ఇది ఎంత నాన్ సెన్స్ ఇది? వాళ్ళ ల్యాండ్ గ్రాబర్లతో కూర్చొని భోజనం చేసుకునేది, రాత్రులతో వాళ్ళు పార్టీలు చేసుకునేది. సో ఇది రాంగ్ సైన్. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది. తప్పకుండా నేను కలెక్టర్ గారికి, తహసీల్దార్కి ఖచ్చితంగా. మహబూబాబాద్ పట్టణంలో ప్రైవేటు స్కూల్ బస్సులను ఆర్టీఓ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. ప్రైవేటు బస్సులు ఫిట్నెస్ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్లు డ్యూటీలో ఉన్నప్పుడు మద్యం తాగి బస్సు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం బస్సులో స్కూల్ విద్యార్థులు ఉండాలని సూచించారు. బస్సెస్ యొక్క ఫిట్నెస్ మరియు ఇతర డాక్యుమెంట్స్ మరియు డ్రైవర్స్ని మరి ఏమైనా ముందుగా ఉన్నారని చెప్పేసి
డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్ చేయడం జరిగింది. ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్క డ్రైవర్ వారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని, అదేవిధంగా తాగి నడిపోద్దని, మరి స్కూల్ యాజమాన్యానికి కూడా వాళ్ళ యొక్క బస్సు యొక్క ఇన్సూరెన్స్, ఫిట్నెస్, ట్యాక్స్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసి ఉంచాలని చెప్పడం జరిగింది. ప్రమాదాలు నివారించడానికి స్కూల్ యాజమాన్యం కూడా వారి యొక్క బస్ డ్రైవర్లకు ప్రాపర్గా మార్నింగ్ వెళ్ళేటప్పుడు, అదేవిధంగా ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగం వద్ద రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి అబ్బూరి అనిల్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల బంధువులు, ఎస్సీ నాయకులు ఆందోళనకు దిగారు. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందటం లేదని, ఆపరేషన్ అయిన తర్వాత తీవ్ర ఇన్ఫెక్షన్తో కుట్లు పగిలి అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. వెంటనే ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే ఏలూరు జిల్లా హాస్పిటల్ని ఇంకా అనేక సౌకర్యాలు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నా ఇక్కడ పేదవాడికి కనీస వైద్యం అందిన పరిస్థితి. ఇది జిల్లా ఆరోగ్య కేంద్రమా లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రమా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రాథమిక కేంద్రాల్లో జరిగే వైద్యం జిల్లా హాస్పిటల్లో జరుగుతుందంటే మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఆర్థిక పరిస్థితి బాగానోళ్ళు, ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టుకోలేక ఏదో మంచి వైద్యం అందుద్దని ఆశపడొస్తారు. ఈరోజు ముఖ్యంగా గర్భిణీ వార్డులో పేషెంట్లు అడ్మిట్ అయితే కనీసం వెళ్ళిన అడ్మిట్ కానీ డెలివరీ అయ్యి ఎన్ని రోజులకు వస్తారో తెలియని పరిస్థితి. వస్తారా లేదని భయం కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఆలోచనకరంగా ఉంది, ఆందోళనకరంగా కూడా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి వచ్చేది అందరూ కూడా బలహీన వర్గాలే. ఈరోజు 4 పేషెంట్లు ఉన్నారు. గత 4 రోజులుగా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నారు. డెలివరీ అయినా 7 నుంచి 10 రోజులు డిశ్చార్జ్ అవ్వాలి. ఎందుకంటే పెద్ద ఆపరేషన్ అయితే 7 నుంచి 10 రోజులు, చిన్న ఆపరేషన్ అయితే 3 నుంచి 4 రోజులు పంపించాల్సిన పరిస్థితులు ఉన్నా సరైన వైద్యం అందక 10 నుంచి 20 రోజులు కాదండి, నెల రోజులు అయిపోతుంది. సూపరింటెండెంట్ దృష్టికి మేము 12 రోజుల క్రితం తీసుకెళ్ళాం. ఏంటంటే కుట్లు మారతలేదు, ఇన్ఫెక్షన్ అయిపోయిన 4 పేషెంట్ నిలగట్టు మౌనిక, లావణ్య, మన రమ్య, ఈరోజు వచ్చిన పేషెంట్ పేరు కొడాలి సుప్రియ. వీళ్ళందరూ కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి ఫోటోలు కూడా ఉన్నాయండి. ములుగు జిల్లా ధనుశ్రీ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ జోనల్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో బేకరీలోని ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, పరిశుభ్రత పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా గడువు ముగిసిన పదార్థాల వినియోగం, అపరిశుభ్రమైన వాతావరణం, సరైన లేబులింగ్ లేకపోవడం వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విద్యార్థులకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని భారీ అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా పోలీస్ ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఉన్నట్లుగా తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో 1,10,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు తిరుపతి జిల్లాలో 1,10,000 మంది విద్యార్థులతో ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన సూళ్లూరుపేట సర్కిల్లో 31 స్కూల్స్, కాలేజీల్లో సుమారు 7,000 చిల్లర విద్యార్థుల్ని ఈ జూమ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్, గంజాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ వాడటం వల్ల జరిగే నష్టాలని కన్సర్న్డ్ ఏగల్ ఐజీ గారు ఆకే రవికృష్ణ సారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సారు, కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర సారు వీళ్ళందరూ కూడా ఎన్ని పిల్లలకి సవీర్యంగా ఉదాహరణలతో కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే స్టూడెంట్స్లో ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమం కల్పించి వారి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా విధించబడుతుందని అన్నారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు ఈ నెల 15న 1,00,000 మంది దివ్యాంగుల ఆత్మగౌరవ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు ఎన్పీఆర్టీ ఇండియా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మందా భిక్షపతి యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించబోతున్న ఈ సభలో దేశం నలుమూలల నుంచి దివ్యాంగులు రాబోతున్నట్లుగా తెలిపారు. దివ్యాంగులను పట్టించుకొని ప్రభుత్వానికి తమ హక్కుల గురించి తెలియజేస్తామన్నారు. దివ్యాంగుల మహాగర్జన బహిరంగ సభ పేరిట మేము మహాగర్జన పేరిట బహిరంగ సభను నిర్వహించబోతున్నాం. అదే విషయాన్ని ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ప్రకటించాం. ఈ ముఖ్యంగా 4 డిమాండ్లతో ఈ బహిరంగ సమావేశాన్ని మహాగర్జనను నిర్వహించబోతున్నాం. ఈ 4 డిమాండ్లలో మొదటిది ఏంటంటే శారీరక దివ్యాంగులకు ఏదైతే ఓఎస్ సిస్టమ్ రోస్టర్ పాయింట్ సిస్టమ్ లో ఓఎస్ వాళ్ళకి ముందు వరుసలో 10 లోపల ముందు వరుసలు అంటే 10 లోపల తీసుకురావాలి. అవసరమైతే గత కొన్ని సంవత్సరాలుగా అమలు అవుతున్న ఈ దివ్యాంగుల రిజర్వేషన్ ప్రక్రియను ఒక సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి దాన్ని వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధి మైలారం ఆర్ఎన్ఆర్ కాలనీలో దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి దొరికినంత దోచుకుపోయారు. మైలారం గ్రామానికి చెందిన ఇంటి యజమాని ఎలసోజు యాదవ్ చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి 2 తులాల 5 గ్రాముల బంగారంతో పాటు 50,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్లో ఉంటున్న కొడుకు వద్దకు వెళ్లిన యాదవ్ చారి కుటుంబం తిరిగి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిందని వాపోయారు. ఎక్కడికి పోలే, ఏం ముట్టుకోకుండా అని చెప్తే ఈ వస్తువులు ఆయన తిరిగే వస్తువులు ఏం ముట్టుకోలేదు, చక్కగా వచ్చి ఇంట్లో పండుకున్నాం. అంటే 2 తులాలన్నర బంగారం అత్తా గొలుసులు ఉండే మా అన్నయ్యను నా అత్త వాళ్ళ అయిపోయినా ఒక కమ్మలు పోయినాయి. ఆ పిల్లగానే చిన్న రింగులు ఏది గిఫ్ట్ పెడతారు కానీ ఆ గిఫ్ట్ అది ఏమైతే ఉంచలే ఆమె ఇక నాకు అడిగి పట్టుకొని పోయి మన కటింగ్ పేరు అవన్నీ ఉండే కానీ. ఇవి లోకల్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.